సోయి తప్పి మాట్లాడుతున్నాడు. గద్దర్ గురించి మాట్లాడినప్పుడు ఊరి దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. గద్దర్ ఎవరు, గద్దర్ చరిత్ర ఏందనేది వాడు తెలుసుకోవాలి. వాడు తెలియకపోతే తెలుసుకోవాలి గద్దర్ చరిత్ర ఏందనేది. వాడు మొన్న వచ్చినాడు, కౌన్సిలర్ కూడా గెలలేడు. వాడు కౌన్సిలర్ గెలవకుండా ఎంపీ గెలిచి మంత్రి అయినాడు, కేంద్ర హోంశాఖ మంత్రి అయినాడు. అంతకుముందు సోయి లేకుండా మాట్లాడితే సమాజం, తెలంగాణ సమాజం సహించదు. బండి సంజయ్ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మరి సోయుడిని మాట్లాడుతుండా, సోయి లేకుండా మాట్లాడుతుండా, ఎవరెవరు చంపించుడు, ఎవరెవరు చంపించడు, ఏం మాటలు మాట్లాడుతారు సందర్భం ఇది. గద్దర్ చనిపోయారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసాడు. తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని మొత్తం ఉద్యమాల కోసం త్యాగం చేసిన వ్యక్తి అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో బుల్లెట్ను ఉంచుకొని 40 ఏళ్ళ పాటు నడిచే వ్యక్తి గద్దర్. అట్లాంటి గొప్ప త్యాగమూర్తి గద్దర్. అట్లాంటి వ్యక్తి పట్టుకొని ఇది చిల్లరగాడు ఏదో బండి సంజయ్ మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. అంటే చిల్లరగాడు కూడా మాట్లాడితే పట్టించుకోకపోతుంది. కానీ బండి సంజయ్ అంటే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సిగ్గుండాలి బీజేపీ నాయకులకైనా మాట్లాడడానికి, హోదా చూసుకొని మాట్లాడాలి. కేంద్రం కావాలని ప్రస్తావించలేదా గద్దర్? కేంద్రం కావాలని ఇయ్యలేదా, కేంద్రం వాళ్ళకి ఇచ్చుకుంటుందా, వాళ్ళ